అలతి అలతి పదాలు, అబ్బురపరిచే పద్యాలు, వీటితోనే సామాజిక పరిస్థితులపై యుద్ధం ప్రకటించారు కవి యోగి వేమన. 17వ శతాబ్దం నాటి సమాజంలో ఉన్న అసమానతలను చూసి తనదైన శైలిలో పద్యాలతో నిరసించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వందల ఏళ్ల క్రితం రాసిన ఈ పద్యాలు ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఆయనకు ప్రజాకవి అనే బిరుదు ఇచ్చింది సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా నిలిచిపోయారు. అంత గొప్ప కవికి ఘన నివాళి అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురం జిల్లా కదిరి మండలం కటారుపల్లిలో వేమన సమాధి వద్ద జయంతి ఉత్సవాలను అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. యోగి వేమన పేరు తెలియని తెలుగువారుండరు. ప్రాథమిక విద్య తెలుగు వాచకంలో వేమన పద్యం పాఠ్యాంశం తప్పనిసరిగా ఉంటుంది. వేమన శతకం తెలుగు సాహిత్యంలో ఓ కీర్తి కిరీటం. యోగి వేమన పుట్టుకపై ఖచ్చితమైన సమాచారం ఎక్కడా లభించినప్పటికీ ఆయన వినుకొండలో జన్మించారని, రెడ్డిరాజుల వంశానికి చెందినవారని చరిత్రకారులు చెబుతుంటారు. జీవితంపై వైరాగ్యంతోనే వేమారెడ్డి కాస్త వేమనగా మారి కవిత్వం చెప్పారని ఎన్నో గ్రంథాలు వెల్లడించాయి. యోగి వేమనగా మారిన తర్వాత ఆయన వినుకొండ నుంచి రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చాలా గ్రామాల్లో పర్యటించినట్లు సమాచారం. స్థానిక పరిస్థితులకు ప్రభావితమైన వేమన సులభమైన భాషలో ఆటవెలది పద్యాలు చెబుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ పల్లెసీమల్లో పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. వేమన చరిత్రలోతుల్లోకి వెళ్లే ముందు ఓ కీలక విషయం చెప్పుకోవాలి. అదేంటంటే వేమన జయంతి ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం. వేమన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంచరిస్తూ కదిరి మండలం కటారుపల్లిలో జీవసమాధి అయినట్లుగా తెలుస్తోంది. ఈ సమాధి ఉన్న కటారుపల్లిని ప్రభుత్వం గుర్తించి 20 ఏళ్ల క్రితమే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించింది. కాకపోతే కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే కొంతమంది స్థానిక నాయకులు తమ సొంత ఖర్చుతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. సమాధి నిర్మించడంతో పాటు విశాలమైన ప్రహారీ గోడ ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాష్ట్ర పర్యాటక శాఖ ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది. కాకపోతే ఇక్కడ కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెయ్యాలని కూటమి ప్రభుత్వం చొరవ చూపింది. ఇకపై ఏటా జనవరి 19న వేమన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పండుగగా జరిపించేందుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించిన ఉత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ అభివృద్ధి పనులు జరిపించింది. ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపించి మరీ నిధులు కేటాయించింది. వీలైనంత వేగంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు రాయలసీమ జిల్లాల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున వేమన అభిమానులు, సందర్శకులు వస్తారని అధికారులు చెబుతున్నారు. యోగి వేమన భావజాలాన్ని ఎంతమంది స్వాగతించారో అంతమంది వ్యతిరేకించారు. ఆయన రచనలు బయటకు రాకుండా చేసిన వారు ఉన్నారన్న వాదనలున్నాయి. ఏదేమైనా క్రమంగా ఆయన పద్యాలు అందరికీ చేరువయ్యాయి. కాకపోతే దీని వెనుక సిపి బ్రౌన్ చొరవ ఎంతో ఉంది. ఈ పద్యాలు ఆయన కంటబడినప్పుడు వీటికి ప్రాచుర్యం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆలోచనే వేమన పద్యాలను అందరికీ చేరువ చేసింది. యోగి వేమన చరిత్రకు సంబంధించి ఎన్నో భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన గురించి తెలుసుకోవడానికి 9 దశాబ్దాలకు పైగా తెలుగు భాషా పండితులు రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేశారు. వేమన 17వ శతాబ్దానికి చెందినవారుగా చెబుతున్నారు అధ్యయనకారులు. కొంతమంది ఆయన భావజాలాన్ని వక్రీకరించారన్న వాదనలు కూడా ఉన్నాయి. యోగి వేమనపై అనేక కోణాల్లో పరిశోధనలు చేసిన వారున్నారు. ఆయన గొప్పతనంపై రాసిన అనేక పుస్తకాలు ప్రజల్లోకి
ప్రజల్లోకి వెళ్లాయి. వేమన సమకాలీన పరిస్థితులపై చెప్పిన పద్యాల్లో పల్లె ప్రజలు మాట్లాడే స్థానిక పదాల కూర్పే ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ ఆట వెలదిలో సాగినట్టుగా భాషా పండితులు చెబుతున్నారు. వేమన ప్రజాకవిగా గుర్తింపు పొందాడు. మన తెలుగు సాహిత్యం 11వ శతాబ్దంలో ప్రారంభమైనా కూడా అది వేమన కాలం వచ్చేంత వరకు కూడా పండితులకు లేదా కవులకు మాత్రమే పరిమితమైనటువంటి భాషగా ఉండేటువంటిది. సామాన్య ప్రజలు ఆ తెలుగును అర్థం చేసుకోలేటువంటి స్థితిలో ఉండేటువంటి భాషను వేమన మొట్టమొదటిసారి 5వ తరగతి చదివిన పిల్లవాడికి కూడా సులభంగా అర్థమయ్యేటట్లుగా ఆ పద్యాలు జరిగింది. అందులో ఆయన ఎన్నుకున్నటువంటి ఛందస్సు చాలా కఠినమైన ఛందస్సు అయినా కూడా ఇవాళ అతి సులభమైన ఛందస్సుగా ఆటవెలది మారిపోయిందంటే వేమన పద్యాలే కారణం. వేమన నాస్తికుడా ఆస్తికుడా అనే అంశంపై కూడా తెలుగు భాషా పరిశోధనాకారుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. వేమన నాస్తికుడు కాదని అద్వైతి అనే వాదన వినిపించారు చాలామంది. మొదట దైవచింతన కలిగి ఉన్నప్పటికీ తన పర్యటనలో ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాస్తికుడిగా మారి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమైంది. శ్రామికులను, శ్రమను వేమన గౌరవించేవారు. అందుకే శ్రమజీవుల పట్ల ఒకంత అభిమానం, ఆదరణ చూపాలని ఆయన పద్యాల్లో చెప్పారని అంటారు సాహితీవేత్తలు. ప్రపంచ స్థాయి కవి సోక్రటీస్ ఎలాగో ఈరోజు వేమన అటువంటి కవి. ఐక్యరాజ్య సమితిలో కూడా వేమన పద్యాలు ఉన్నాయంటే ఈరోజు రాయలసీమ వాసిగా, మన ఆంధ్రప్రదేశ్ వాసిగా, తెలుగువారిగా, భారతదేశవాసిగా ఎంతో గర్వపడుతున్నాం. వేమన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సామాజిక జీవితం ఈ దృక్కోణాలలో అనేకమైనటువంటి వ్యక్తులను చూశాడు. అప్పటికప్పటికే పద్యాలను అల్లాడు, వాళ్ళకు బుద్ధి చెప్పాడు. ఆ విధంగా ఇట్లా ఉంటే బాగుంటుంది సమాజం అని కోరుకున్న గొప్ప వ్యక్తి వేమన. వేమన పద్యాలు ఎక్కడా గ్రంథస్థం కాలేదు. ఆయన ఊరూరా తిరుగుతూ స్థానిక వాడుక భాషలో చెప్పిన పద్యాలే తప్ప ఆయన కూడా స్వతహాగా ఎక్కడా అక్షర రూపంలో పెట్టలేదు. అయితే వేమన భావాలకు ఆకర్షితులైన కొందరు యువకులు శిష్యులుగా మారి వేమనతో పాటే పర్యటిస్తూ ముఖ్యమైన పద్యాలకు అక్షర రూపం తెచ్చారని చెబుతున్నారు కొందరు పరిశోధకులు. ప్రాచీన తెలుగు కవులలో ఇప్పటి అంటే ఈ 21వ శతాబ్దానికి పనికొచ్చే కవి ఎవడు ఒకే ఒక్కడంటే ఆయన వేమన అవుతాడు. కందుకూరి వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు లాంటి సంఘ సంస్కరణ రచయితల యొక్క అభిప్రాయాలకు పూర్వరంగం మనకు వేమనలో కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషము. అందుకు మన ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. వేమన పద్యాలను మొదట పుస్తక రూపంలోకి తెచ్చింది సిపి బ్రౌన్. 1829వ సంవత్సరంలో రాయలసీమలోని కర్నూలు, ఎమికనూరు, ఆదోని, అనంతపురం జిల్లాల్లోని నల్లచెరువు, కదిరి, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో మమేకమై 673 వేమన పద్యాలు సేకరించారు. ఈ పద్యాలతో బ్రౌన్ 500 పుస్తక ప్రతులు ముద్రించారని, వీటిలో 50 ప్రతులు స్థానిక ప్రజలకు పంచారని చరిత్రకారులు చెబుతున్నారు. 1839వ సంవత్సరంలో మరో 492 పద్యాలు సేకరించారు. వీటితో పాటు బ్రౌన్ ముద్రించిన 673 పద్యాలను కలిపి 1165 వేమన పద్యాలతో పుస్తకానికి తుదిరూపు వచ్చింది. ఒక ఎలిమెంటరీ స్కూల్ చదివినటువంటి ఆ స్థాయి వరకు చదివినటువంటి ప్రతి విద్యావంతునికి వేమన పద్యం అతని నాలుక మీద పోరాడుతుంది. తెలుగు సాహిత్యంలో ఏ మహాకవి పద్యము ఆంధ్రునికి రాదు, ఆంధ్రుల్లో ఉండే ఏ విద్యావంతునికి రాదు. ఒక వేమన పద్యం అంత చొచ్చుకొని పోయింది. ఎందుకంటే దానికి కారణము సులభమైన భాష. సిపి బ్రౌన్ ఆ మహాశయుని యొక్క ప్రయత్నం వల్లనే వేమన వెలుగులోకి వచ్చినాడు. వేమన మన తొలి తెలుగు ప్రజాకవి, విప్లవ కవి, మీదు మిక్కిలి స్వచ్ఛమైన సామాజిక కవి అని చెప్పవచ్చు. వేమన గారు సంచారం చేస్తూ తాను ఆశువుగా చెప్పినటువంటి పద్యరత్నాలను శిష్యులంతా కూడా వాటిని సేకరించి సంగ్రహించి పుస్తక రూపంలో తేవడం జరిగింది.
వేమన పుస్తకాలు క్రమంగా ప్రాచుర్యం పొందాయి, వేగంగా ప్రజల మధ్యలో చోటు సంపాదించుకున్నాయి. ప్రస్తుతం 7,000 వరకు వేమన పద్యాలుగా చెప్పే వివిధ ప్రచురణలు మార్కెట్లో ఉన్నాయి. అవన్నీ వేమన చెప్పిన పద్యాలుగా నిర్ధారించలేమని చాలా మంది భాషా నిపుణులు అంటున్నారు. బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ చొరవతో వేమన పద్యాలన్నీ ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ ప్రచురితం కావడం వల్ల ఈ పద్యాలకు ప్రాచుర్యం మరింత పెరిగింది. యోగి వేమన గారి యొక్క పద్యాలు చాలా భాషలలో కూడా తర్జుమా జరిగిన అనువాదం జరిగింది. మన సిపి బ్రౌన్ గారు విదేశాలకు కూడా ఈయన యొక్క పద్యాలు ఆంగ్లంలో అనువదించడం అక్కడ కూడా ఉన్నాయి. మన అటువంటి గొప్ప వ్యక్తి యొక్క జన్మదినాన్ని మన ప్రాంతంలో కటారిపల్లిలో జరగడం చాలా గొప్ప విషయం. ఆ రోజుల్లో మూఢనమ్మకాలు కావచ్చు, మత విశ్వాసాలు కావచ్చు, సాంఘిక దురాచారాలు కావచ్చు, ఇటువంటి వాటిపైన అతను దగ్గరగా పరిశీలించి మరి మన సమాజానికి మేల్కొల్పే విధంగా ఆ రోజుల్లోనే మూఢనమ్మకాలపై విశేషంగా పోరాడినటువంటి ఒక మహనీయుడు. వేమన చెప్పిన పద్యాలన్నీ 4 పాదాల్లో ఉంటాయి. వీటిలో తొలి 3 పాదాలు భిన్నంగా ఉంటూ చివరి పాదం విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. దీన్నే మకుటం అంటారు. దాదాపు 400 సంవత్సరాలు గడిచిన యోగి వేమనను తెలుగు ప్రజలు ఇప్పటికీ స్మరిస్తూనే ఉంటారు. రాయలసీమలోని చాలా కుటుంబాల్లో ఇప్పటికీ పిల్లలకు వేమన పేరు కలిసేలా నామకరణం చేస్తున్నారు. అక్కడి ప్రజలతో అనుబంధాన్ని ఇంకా పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే అధికారికంగా వేమన జయంతి ఉత్సవాలు నిర్వహించడాన్ని అంతా స్వాగతిస్తున్నారు.